హాయ్ అండి. ఈ చికెన్ పకోడీనైతే నా ఫ్రెండ్ తయారు చేసిందండి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు. టేస్ట్ చాలా బావుందండి. అందుకే ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ముందుగా అరకిలో చికెన్నయితే తీసుకొని అందులో కాస్త సాల్టు, కాస్త చిల్లీ పౌడరు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే కొంచెం గరం మసాలా, కాస్త ధనియా జీరా పౌడర్ వేసి అందులోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అలా చేతితో మంచిగా ఒకసారి కలిపిందండి. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది కదండి. నా ఫ్రెండ్ అయితే ఇలా చేసింది, చాలా బాగుందండి. అలా మంచిగా ఒకసారి కలిపి అందులోనే ఒక 2 పచ్చిమిర్చి అలా పొడవుగా కట్ చేసి మంచిగా అలా వేసిందండి. తర్వాత కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు వేసి మరొక్కసారి చేత్తో స్పూన్తో అలా కలిపిందండి. చూడండి అలా మంచిగా కలిపి తర్వాత అందులోనే కొంచెం లెమన్ అయితే పిండిందండి. ఒక స్పూను లెమన్ పిండింది. తర్వాత అందులోనే ఒక స్పూను కార్న్ఫ్లోర్ యాడ్ చేసింది. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది కదా. చూడండి ఆ విధంగా కార్న్ఫ్లోర్ వేసింది. తర్వాత అందులోనే ఒక స్పూను బియ్యం పిండి, రైస్ ఫ్లోర్ కూడా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి అలా కలిపి ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టిందండి. మంచిగా ఉప్పు కారం అవి పట్టేలాగా 1 అవర్ అయితే పక్కన పెట్టి హీట్ చేసిన ఆయిల్లో వేసి అలా మంచిగా ప్లేట్లో పెట్టి ఇచ్చిందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది అసలు. అందరూ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.